దట్ ఈస్ మ్యారీడ్ లైఫ్. మీరు ఎందుకు పారిపోతున్నారు వీడియో తీస్తుంటే? ఎప్పుడైనా సరే అన్నం పెట్టుకునేటప్పుడు ప్లేట్ లో ఫస్ట్ రైస్ పెట్టుకోండి. సండే స్పెషల్ చూడడానికి చాలా బాగుంది, బట్ తింటే తెలియాలి ఎలా ఉందో అనేది. ఎన్నో వీడియోస్ మేము రొటీన్ గా ఒకే వీడియోస్ చేసుకొని ఉండమండి. జస్ట్ లవ్ దట్ ప్లేస్ రియలీ. ఈ రోజు వీడియోలో అయితే నాకు చాలా మాట్లాడాలి ఉన్నది. మధురం 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 మధురం. Hey guys, welcome back to our channel Divya to Mukesh. So today's video is all about what we do usually on Sunday. Channel first time చూస్తున్నట్లయితే hi, this is Divya and I'm a content creator. My husband's name is Mukesh. Together we create some fun and entertainment videos. And అలానే మా ఛానల్లో చూస్తున్నట్లయితే మీరు యూజువల్ గా కాకుండా కామెడీ వీడియోస్ కానీ కపుల్లో, అలానే ట్రావెల్ వీడియోస్ కానీ, ఫుడ్ కంటెంట్, ఇంకా ఫ్యామిలీ ఫన్, సో మచ్ ఫన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ లైకింగ్ అవర్ వీడియోస్, డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ నేను చెప్పేశాను, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు యూజువల్ గా ఫస్ట్ నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను. సో ఇదైతే ఐస్ క్యూబ్స్ అన్నమాట. ఐస్ క్యూబ్స్ లో సమ్ వాటర్ వేసుకొని జస్ట్ ఫేస్ డిప్ చేసుకొని జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి, ఏదైనా వర్క్ చేసే ముందు, డే స్టార్ట్ అయ్యే ముందు ఇది కానీ చేస్తే నిజంగా యూ విల్ బి రియల్లీ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అన్నమాట. చాలా హాయిగా ఉంటుంది, ఫేస్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది, డే అంతా మీకు ఒక బూస్ట్ ని ఇస్తుంది. దిస్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యువర్ బెస్ట్ బూస్ట్. హెయిర్ బ్యాండ్ లేదు అని అనుకుంటే ఇలా ఫేస్ ని ఇలా డిప్ చేస్తుంది. ముక్కు చూసారా అంతే ఎర్రగా అయిపోతుందో. బ్రష్ చేస్తాను, బ్రష్ చేసిన తర్వాత వార్మ్ వాటర్ తాగుతాను అండ్ దెన్ ఇది ఐస్ వాటర్ లో ఫేస్ డిప్ చేసుకుంటే అసలు అంత హాయిగా రిలాక్సింగ్ గా యువర్ స్కిన్ విల్ వేకప్ అన్నమాట. చాలా రిలాక్సింగ్ గా ఫీల్ ఫ్రెష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటి వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ మా ఆయన క్రికెట్ కి వెళ్ళున్నారు కాబట్టి క్రికెట్ ఆడటానికి వెళ్ళారు. ఈరోజు సండే కదా, సో వీకెండ్ వస్తే ఆయనకి పట్టలేమన్నమాట. ఓన్లీ ఆల్ ది క్రికెట్ లవర్స్ ఓన్లీ నో దట్ వీకెండ్ వస్తే చాలు క్రికెట్ అనుకుని పరిగెడతారు. మా ఆయన కూడా వెళ్ళిపోయారు అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఈరోజు చికెన్ తెస్తారో, మటన్ తెస్తారో, ఫిష్ తెస్తారో, ఏం తెస్తారో తెలీదు. బికాజ్ ఆయన వచ్చేటప్పటికి 11 o'clock అయిపోతుంది. 11 అరౌండ్ లంచ్ టైం, నియర్ బై లంచ్ టైం అవుతుంది. సో మేబీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా కోసం అయితే దోశ బ్యాటర్ ఉంది. నేను దోశ వేసుకొని ఇప్పుడు తింటాను. ఇది క్యాస్టర్ ప్యాన్ అన్నమాట. నేను ఐ థింక్ ఇది అమెజాన్ లో ఆర్డర్ పెట్టారు మా ఆయన. దోశ బ్యాటర్ నేను ఇలా స్టోర్ చేసుకుంటాను, ఇద్దరమే కాబట్టి ఈ ఒక్క బాక్స్ ఫుల్గా అయితే మాకు ఒక 2 days వస్తుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకుంటాను అనమాట. సో నేనైతే ఎక్కువగా ఘీ యూజ్ చేస్తాను, న్యాచురల్ది, ఇంట్లో చేసింది. అదర్వైజ్ బయట కూడా హోమ్ మేడ్ది దొరుకుతుంది కదా, సో అది తీసుకుంటాను అనమాట. ఘీ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు అయితే కొంచెం ఘీ పోసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి, లేదంటే దోశ అలా రాదు. ఇలా జల్లి ఇప్పుడైతే దోశ పెళ్ళికి ముందు దోశ అంటే మా దోశ నాకు వద్దు అనేదాన్ని, బట్ ఇప్పుడు ఏది తినేదాన్ని కాదు అదే ఇప్పుడు తింటున్నా అనమాట. దట్ ఈస్ మ్యారీడ్ లైఫ్. ఏంటి మీ ఒక్కదానికేనా, మీ హస్బెండ్ కి పెట్టవా అని అనుకోకండి. ఆయనకి బ్రెడ్ ఉంది. దిస్ ఈజ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అన్నమాట. వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొని వస్తారు. సో ఇఫ్ యూ వాంట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తాను.
అదర్వైజ్ ఫ్రెండ్స్తో బయట తినాలని అంటే బయట తినేసి వస్తారు, లేదు అని అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తాను అనమాట. ఐ డోంట్ నో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను లేదో నాకు తెలియదు. Consider to like and subscribe to our channel so that మీకు ఎన్నో వీడియోస్ మేము రొటీన్గా ఒకే వీడియోస్ చేసుకొని ఉండమండి. నా ఛానల్లో చెప్పాను కదా, ట్రావెల్ వీడియోస్ కానీ ఫుడ్ వీడియోస్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్గా కపుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉంటుంది. సో డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్ అవర్ కామెడీ అనమాట. ఈవినింగ్ మాత్రం మేము మూవీకి వెళ్తున్నాము. ఏ మూవీకి వెళ్తున్నాము వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో గైస్, రీసెంట్గా అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్స్లో రీల్స్లో అంటే మా కామెడీ మీకు ఏది ఎక్కువగా నచ్చింది, ఏ వీడియో ఎక్కువగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. రియల్లీ మీరు కానీ కమెంట్ చేస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ గివ్స్ అస్ వెరీ బూస్టింగ్ అనమాట, ఒక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మాకైతే. సో ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో విచ్ వీడియో యూ లైక్ మోస్ట్. ఓన్లీ సండే వ్లాగే చేస్తున్నానండి, సాటర్డే నేను వీకెండ్ వ్లాగ్ కదా, సాటర్డే ఏం లేదా అంటే ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇఫ్ నాట్ డూ చెక్అవుట్. అండ్ ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళామో అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ రియల్లీ వీ లవ్ దట్ ప్లేస్ అనమాట. ఎందుకు అంటే రీసెంట్గా మేము నెల్లూరు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళాము, చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ టైమ్ దేని గురించి వెళ్ళాము అదే లేకుండా, and but still we are happy and we just loved anamata, we just loved that place really. And we had a short date, ఒక కపుల్ డేట్ లాగా ఉన్నాను. మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఇఫ్ నాట్ డూ చెక్ అవుట్ దట్ వీడియో. అండ్ నెక్స్ట్ ఏం చూద్దాం అనేది చూద్దాం. సో సండే కదా, ఈరోజు మా ఆయన కిచెన్ లో ఏం ప్రిపేర్ చేసినారో. టెల్ మీ వాట్ యు ఆర్ డూయింగ్. నేను చేయను. సండే అప్పుడప్పుడు హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తుండాలి కుకింగ్ లో. ఏం చేస్తున్నారు అది? పచ్చి పులుసా? ఓకే. అయితే పచ్చి పులుసు ఎలా చేశారు, కొంచెం రెసిపీ చెప్తారా? ఏం లేదు, చింతపండు నానేయాలి. చింతపండు నానేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వడపోసి వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి, చివరికి కొంచెం ఉప్పు, అంతే. దట్స్ ఇట్. ఓకే, నైస్. ఇక్కడ అయితే చికెన్ అవుతుంది. ఓ, చికెన్ కర్రీ. మా ఆయన చేసిన చికెన్ కర్రీని టేస్ట్ చేయబోతున్నాను, ఎలా ఉందో. చూడడానికి చాలా బాగుంది, బట్ తింటే తెలియాలి ఎలా ఉందో అనేది. కొంచెం స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉందా? ఎందుకు అంత స్పైసీ చేస్తారు? నేను తింటాను తినక. ఇంత కారం ఎవరైనా చేశారా? లేదు గైస్, సూపర్ ఉంది, చాలా బాగుంది. ముక్కుడికి నచ్చుడు, ఒక ముక్కు గ్రేవీ ఎందుకు ఎక్కువ చేయలే? సరిపోద్ది, నైట్ కావాలి మనం చేసుకోవచ్చు. వేడి, చాలా వేడి ఉంది. ఉడకాలి, కొంచెం వాటర్ వేసి మూత పెడితే ఉడకపోతారు. ఉడకాలి, చాలా ఉడకాలి. సండే స్పెషల్ చికెన్ కర్రీ, పచ్చి పులుసు అండ్ రైస్. దట్స్ ఇట్ ఫర్ లంచ్. టేస్ట్ చేశాను కదా, ఏం తగ్గలేదో. నేను అన్ని కరెక్ట్ గా వేసాను. కొంచెం పచ్చిమిర్చి వేసింది, అదే మిర్చి పౌడర్ వేసింది కొంచెం, 1/2 స్పూన్ కూడా కాదు, ఏదో ఇంత. హస్బెండ్ ఎంత వండినా సరే వైఫ్ పడకుండా ఆ ఫుడ్ టేస్ట్ అనేది రాదు. అవునవును, అదే అందరు బయట చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు నేను ఏంటంటే వేసాను, చికెన్ మసాలా, పౌడర్, అలానే కారం గుండు కూడా వేసాను. నేనే అన్ని వేసాను, మరి అన్ని నేనే వేసినప్పుడు గరం మసాలా కూడా నేనే వేసాను. అలాంటప్పుడు ఏంటి చికెన్ 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 చికెన్
మా ఆయన చేసిన ఈరోజు చికెన్ కర్రీ టేస్ట్ చేయబోతున్నాను. లెట్స్ సీ. అఫ్ కోర్స్ ఆయన చేసింది బాగుంటది, కొంచెం మెడెక్కినట్టుగా ఉన్నారు మా ఆయన. లెట్స్ హ్యావ్ అ లంచ్. కొంచెం తీసారా రైస్? తీసా. ఫస్ట్ ఎప్పుడైనా సరే అన్నం పెట్టుకునేటప్పుడు ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టకూడదు, కర్రీ ఫస్ట్ పెట్టాలి. ఇది మా అత్తమ్మ గారు చెప్పారనమాట. సో ఫస్ట్ అటెంప్ట్ నాకే. మేడంకి తినిపించాలంట, అప్పుడప్పుడు ముద్ద దిగదు, టేగుళ్ళు అంటేస్తుంది చికెన్ ముక్క. బయటికి రాదు అనరాదు. చీ, తినేటప్పుడు ఇలాంటి మాట్లాడు. చిన్న పెట్టాలా? చాలా బాగుంది. అందుకే చికెన్ కర్రీ ఎప్పుడు మీకు చేయమంటుంటాను, మీరేమో ఎంచాను. ఒకసారి పొరపాట్లు చేశానండి, అప్పటి నుంచి ప్రతిసారి నన్నే చేయిస్తుంది. బాగుంటుందా? లైట్ ఉప్పు సరిపోయింది. అందుకే అన్న ఉప్పు సరిపోయింది, కొంచెం కారం అయింది కదా. నువ్వు వేసావు లాస్ట్ వేసి హాఫ్ స్పూన్ వేసింది కారం, సరిపోలేదు. హాఫ్ స్పూన్ వేయలేదు, అప్పుడు అన్నారు హాఫ్ స్పూన్ కూడా కాదు కొంచెం వేసింది అని. ఇప్పుడేమో అదే కొంచెం వేసా కదా, వేగిపోయింది, అయిపోయింది. లెమన్ చేస్తాం, నిమ్మకాయ. ఓకే గైస్, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. మూవీకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మెయిన్ థింగ్ ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి ఇది 2 things చాలా ఇంపార్టెంట్. నైట్ ఓన్లీ, మార్నింగ్ డే టైమ్ లా ఉంది. సో మీరెందుకు పారిపోతున్నారు వీడియో తీసుకుంటే? సో ఏదో మ్యాచ్ కి వెళ్ళేలాగా చాలా చాలా హైదరాబాద్ లో చాలా హెయిర్ ఫాల్. నా హెయిర్ అయితే మరేం లేదనమాట. అసలు మూవీ ఎలా ఉన్నదో అనేది చూసాక మేము చెప్తాం. మూడంటే ఇలానే, లేదు అని అంటే డిమ్మగా మొహం దొంపలాగా పెట్టుకొని కూర్చోయి. ఇంత బాగా రెడీ అయ్యి ఏం లాభం? ఈ స్కార్ఫ్ ఒకటి చిక్రాక్ లాగా. హైదరాబాద్ పొల్యూషన్ స్కార్ఫ్ తీసుకొస్తుంది. ఆల్రెడీ చెప్పాను నేను అది. మళ్ళీ చెప్పొచ్చు. హైదరాబాద్ పొల్యూషన్ వల్ల ఈ స్కార్ఫ్ ఇంకా చస్మా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. హైదరాబాద్ పొల్యూషన్ వల్ల ఎంత రెడీ అయినా సరే ఈ స్కార్ఫ్ అండ్ గాగల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. బా ఓకే గాయస్, మేమైతే రెడీ అయిపోయాము. ఈ స్కార్ఫ్ చూసారా ఎంత బాగుందో, ఫుల్ కవర్ అయిపోతుంది అన్నమాట. మసూదా ఉంది కదా సేమ్. సో మరి ఇంకే అవసరం లేదు, జస్ట్ ఇది రెడీ టు వియర్ లానే ఉంటది, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. భయపడతారు. సో ఓకే, మీకు కనుక ఈ స్కార్ఫ్, ఇలాంటి స్కార్ఫ్ కావాలనుకుంటే ఆన్లైన్ లో దొరుకుతుంది. యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. అలాగే ప్రతిసారి మూవీకి వచ్చినప్పుడు నీ పాప్కార్న్ గోల ఎక్కువైపోయింది. మూవీ టికెట్ కన్నా పాప్కార్న్ ప్రైస్ ఎక్కువ ఉంది. మూవీ టికెట్ 400, ఇదెంత అనుకున్నావు? పాప్కార్న్ లేకుండా మూవీ ఎలా చూస్తావు? కలుతోని తీసుకుంటే మంచి. మెక్కండి. మేము ఎప్పుడు థియేటర్కి వచ్చినా లేట్ ఎక్కువ. మేము లేట్ చేసినప్పుడు మూవీ స్టార్ట్ అయిపోతుంది కదా. మేము ముందే రెడీగా ముందే వచ్చేస్తాం అన్నడికి మూవీ లేట్ అయిపోతుంది. నేను చెప్తాను, మేము లేట్గా వస్తే మూవీ స్టార్ట్ అయిపోతుంది అర్లీగా, మేము త్వరగా వస్తే మూవీ చాలా లేట్గా స్టార్ట్ అయిపోతుంది. అదే కొంచెం తెలుగు నేర్చుకోమంటే నేర్చుకోవు. తెలుగు మాట్లాడుతున్నాను ఎప్పుడు, నా తెలుగుకే ఏడుస్తుంది. ఒత్తులు, భావార్థాలు, అనర్థాలు అని నేర్చుకోవాలి. ఓకే సార్ గురుగారు. సరే అలాగే గురుగారు. ఇంకేమైనా చెప్పాలా గురుగారు? స్టార్ట్ అయిందా? లేదు. సరే ఎంత క్రౌడ్ ఉందో అక్కడ.
అంత క్రౌడ్ ఉన్నారు. అది స్క్రీన్ 2 అది స్క్రీన్ 4 మంది, స్క్రీన్ 4 చాలా మంది ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సినిమా బాగుందని వచ్చాం. బేసికల్ గా రామ్ చరణ్ వచ్చాం, పెద్దకి వచ్చాము, మళ్ళీ లెనిన్కి వచ్చాము. సినిమా రియల్లీ వి ఆర్ సో ఎక్సైటెడ్ కదా. రివ్యూవర్స్ కొంచెం పాజిటివ్ ఇచ్చారంటే సాహసం చెప్పాలి. అయ్యగారే నంబర్ 1. ఎక్కడికి వచ్చిన అయ్యగారికి ఫోన్ కాల్స్ తప్పు. మళ్ళీ ఒకసారి ఏంటంటి భాగ్యశ్రీ బోర్సే హీరోని చూడండి. నేను చూస్తాను. చేశాను రా, బాగా వస్తుంది. H7H8 బేబీ మీ యాడ్ వచ్చింది. ఎందుకు బేబీ కైని తింటావు చెప్పు. इस बार हम लेकर आ रहे हैं कॉमेडी, कंफ्यूजन और बैडनेस से भरा एक जबरदस्त एडवेंचर धमाल 4। అన్ని టేస్టులు కూతురు చంపేస్తారు, పెద్ద కూతురు. అది ఎలా తెలియదు. చూసారా, లవ్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు చచ్చిపోదు కావాలా, చచ్చిపోతా.